Dear students, welcome to Epitome IAS. Today we are going to discuss about the question from Kakatiyas, and the question is discuss the language, literature and art and architecture of Kakatiyas. కాకతీయుల కాలం నాటి భాష, సాహిత్యం, అలాగే వాస్తు శిల్పకళ వీటి గురించి వివరించండి అనేది మనకి క్వశ్చన్ అమ్మా. కాకతీయుల కాలం నాటి భాష, సాహిత్యం, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళ. అయితే మనకి జనరల్గా మనం సిలబస్లో చూసినట్టయితే మీకు సిలబస్లో కాకతీయులు మరియు విజయనగర కాలం నాటి లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. మనం మొదటగా ఈ క్వశ్చన్ చెప్పుకుందాం, తర్వాత మనకు విజయనగర కాలం గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. అయితే మనకి కాకతీయుల కాలం నాటికి మనం వచ్చినట్టయితేనేమో కాకతీయుల కాలంలో మనం చూస్తే ఈ భాషలు అనేవి మనకి ఈ సంస్కృతం అట్లానే తెలుగు భాషలు మనకి అభివృద్ధి చెందినట్లు మనకు తెలుస్తుంది. అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి రాజులు అయినా లేదా కాకతీయుల సామంతులు అయినటువంటి వారు ఏం చేశారంటే ఈ సంస్కృతం మరియు తెలుగు భాషా సాహిత్యాన్ని పెంపొందింపజేశారు. అయితే మనం చూసుకున్నట్టయితే మొదటగా మనం ఈ సంస్కృతంలో మనకి ప్రతాపరుద్ర టూ మనకి కాకతీయుల చిట్ట చివరి రూలర్ అయినటువంటి ప్రతాపరుద్ర టూ ఆస్థానంలో ఉన్నటువంటి విద్యానాథుడు అనే స్కాలరు మీకు తెలుసు ప్రతాపరుద్ర యశోభూషణం రాయడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణం ఇందులో మనకి సాహిత్య అలంకారాల గురించి చెప్పబడిందమ్మా. సో ఇది మనకి సంస్కృతంలో ఉంది, సాహిత్య అలంకారాల గురించి చెప్పబడింది. సో అదే కాలానికి చెందినటువంటి జయాప నాయకుడు ఇతను నృత్య రత్నావళి అనే ఇంకొక సంస్కృత గ్రంథాన్ని రచించడం జరిగిందమ్మా. జయాప నాయకుడు మనం చూసినట్టయితే ఇతను గణపతి దేవుని తాలూకా బావమరిది. అతని కాలంలో మినిస్టర్గా చేశాడు, అలాగే మిలిటరీ కమాండర్, సైన్యాధిపతిగా చేశాడు. సో ఈ జయాప నాయకుడు నృత్య రత్నావళి అని మనకి ఒక గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి నృత్యం గురించి చెప్పబడిందమ్మా. నృత్యం నాట్యం గురించి మనకి చెప్పబడింది. నృత్య విషయాలపై మనం చూసుకున్నట్టయితే ఈ బుక్ని మాస్టర్ పీస్గా మనం చెప్పవచ్చు, అంటే ఒక గైడ్గా మనం చూసుకోవచ్చు ఏమా. అట్లా ఇకపోతే మనకి తెలుగు భాషకి మనం వచ్చినట్టయితే సో మనం ఇక్కడ ఎవరు చెప్పుకోవాలి? కాకతీయుల కాలం నాటంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వెసల్స్, సామంతులు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో వాళ్ళ ఆస్థానంలో ఉండేటటువంటి కవుల గురించి కానీ ఎట్లా. అయితే మనకి తిక్కన ఇదే కాలం వాడు. తిక్కన నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి మనుమసిద్ధి టూ కోర్టులో ఉండేవాడమ్మ. మనుమసిద్ధి టూ ఆస్థానంలో ఉండేవాడు. తిక్కన నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి మనుమసిద్ధి టూ ఆస్థానంలో ఇతను ఉండేవాడు. అయితే తిక్కన మనం చూసినట్టయితే మహాభారతంలో యాక్చువల్లీ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టింది ఎవరమ్మా? నన్నయ్య. అయితే నన్నయ్య స్టార్ట్ చేసిన దాన్ని తిక్కన ఫాలో అవ్వడం జరిగింది. తిక్కన మనకు మొత్తంగా మహాభారతంలో 18 పర్వాలు ఉంటే ఎక్కువ భాగం రచించింది ఎవరంటే మనకి తిక్కన. మొత్తం 18 పర్వాల్లో 15 పర్వాలని అతను రచించాడు. ఇతను అదే కాలం నాటివాడు. అట్లాగే మనం ఏం చెప్పుకున్నామా? సో మనకి మనుమసిద్ధి టూ ఆస్థానంలో ఉండేవాడు అని చెప్పుకున్నాం.
అలాగే ఈ తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే ఇంకో గ్రంథాన్ని రాశాడు. నిర్వచనోత్తర రామాయణం. సో ఈ గ్రంథం రాసి దీన్ని మనుమసిద్ధి 2కి అంకితం ఇవ్వడం జరిగిందమ్మా. మనుమసిద్ధి 2కి అంకితం ఇవ్వడం జరిగింది. ఏది? నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం ఏమా. సో ఇదే సమయంలో మనం చూసుకున్నట్టయితే భాస్కర రామాయణం కూడా ఇదే సమయంలో రాయబడింది. భాస్కర రామాయణం. అలాగే రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం కూడా ఇదే కాలంలో రాయబడింది. భాస్కర రామాయణం అలాగే రంగనాథ రామాయణం కూడా మనకి ఇదే కాలంలో రాయబడింది. అయితే ఇకపోతే మనకి ఇట్లాంటి వీర రసాలు పలికించే ఈ కావ్యాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఈ కాలంలో రాయబడ్డాయి. తిక్కన శిష్యుడైనటువంటి మారణ మార్కండేయ పురాణం రాయడం జరిగిందమ్మా. మార్కండేయ పురాణం. తెలుగులో తిక్కన శిష్యుడైన మారణ మార్కండేయ పురాణం అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాగే మనకి కేతన మనకి డిఫరెంట్ అమ్మా. మరి ఆంధ్ర మహాభారతాన్ని ఎవరు రచించారు? తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రన. సో మనకి తిక్కన ఈ కాలం నాటివాడని మనం చెప్పుకున్నాం. అలాగే తిక్కన డిసైపుల్ ఎవరు? మారణ. కేతన ఇంకొక వ్యక్తి, కేతన. సో కేతన ఇతను కూడా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. ఒకటి ఆంధ్ర భాషా భూషణం. అట్లాగే దశకుమార చరిత్రం అండ్ విజ్ఞానేశ్వర్యం. సో ఇవి మనకి కేతన రాసినటువంటి బుక్స్ అమ్మ. ఇతను కూడా అదే కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఆంధ్ర భాషా భూషణం, దశకుమార చరిత్రము, అలాగే విజ్ఞానేశ్వర్యం. అదే మనకి ఈ విజ్ఞానేశ్వర్యం అనేది మనం చూసినట్టయితే మనకి జనరల్గా విజ్ఞానేశ్వర అనే ఒక గొప్ప స్కాలర్ ఉండేవాడమ్మా. మనకి ఎక్కడంటే కళ్యాణి చాళుక్యుల కాలంలో మనం చూస్తే, కళ్యాణి చాళుక్యుల కాలంలో మనం చూసినట్టయితే మనకి విక్రమాదిత్య 6th అనే ఒక రూలర్ ఉంటాడు. విక్రమాదిత్య 6th. సో ఇతని ఆస్థానంలో మనకి ఉన్నటువంటి ఆస్థాన కవి ఎవరంటే ఆస్థాన కవి మితాక్షర అనే గ్రంథాన్ని విజ్ఞానేశ్వర. సో విక్రమాదిత్య 6th ఆస్థానంలో ఉన్న విజ్ఞానేశ్వర ఇతను మితాక్షర అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుందమ్మా. ఈ మితాక్షర అనేది లా బుక్. దిస్ బుక్ వాజ్ ఏ కామెంటరీ ఆఫ్ యజ్ఞవాల్క్య స్మృతి. సో యజ్ఞవాల్క్య స్మృతి ఏదైతే ఉందో దాని కామెంటరీయే మితాక్షర. దీన్ని విజ్ఞానేశ్వర రాశాడు. ఇతను ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే విక్రమాదిత్య 6th ఆస్థానంలో ఉండేవాడు. ఈ మితాక్షర ఏదైతే లా బుక్ ఉందో దాన్నే తెలుగులో ఈ సంస్కృత పుస్తకాన్ని తెలుగులోని కేతన విజ్ఞానేశ్వర్యం అని రాయడం జరిగిందమ్మా. విజ్ఞానేశ్వర్యం అని రాయడం జరిగింది. ఓకే, క్లియర్. అయితే ఇది కాకుండా మనం ఇంకా మతపరమైన పుస్తకాలు మనం చూసినట్టయితే, ఇప్పుడు పండితారాధ్యుడు మనకి పండితారాధ్యుడు రాసినటువంటి శివతత్వ సారం అలాగే పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం
పురాణం, పండితారాధ్య చరిత్ర, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఇవి ముఖ్యంగా మత గ్రంథాలమ్మా. సో ఈ గ్రంథాలు కూడా ఆ కాలానికి సంబంధించినవే. అట్లానే మనకి పాల్కూరికి సోమనాథుడు కొన్ని రచనలు కూడా చేశాడు. అదేంటంటే నమస్కార గద్య కొన్ని రచనలు కూడా చేశాడు. నమస్కార గద్య అండ్ వృషాధిప శతకం అనే రచనలు చేయడం జరిగిందమ్మా. వృషాధిప శతకం ఇట్లాంటివి రాయడం జరిగింది. అయితే మనకి ఈ పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి ఈ నమస్కార గద్య కానీ ఈ వృషాదీప శతకం కానీ ఇందులో మనకేంటంటే వృత్త రీతులకు బదులు ఇతను ద్విపద ఛందస్సు వాడాడమ్మా. ద్విపద ఛందస్సుని వాడడం జరిగింది. దీనివల్ల సామాన్య జనాలకి సాహిత్యం అనేది అందుబాటులోకి రావడం అనేది జరిగింది, అందుబాటులో. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో మనకి ఈ సంస్కృత మరియు తెలుగు భాషల్లో మనకు చూస్తే చాలా పుస్తకాలు మనకి రావడం జరిగింది. సో తెలుగు భాషని ఈ కాకతీయులు పెంచి పోషించారు అని చెప్పచ్చు. కాకతీయులు అలాగే కాకతీయుల కాలం నాటి ఉన్నటువంటి వాళ్ళ సామంతులు తెలుగు భాషని పెంచి పోషించారని చెప్పచ్చు. అదే మనకు సంస్కృత పుస్తకాల్లో చూసుకుంటే మనకు చాలా పుస్తకాలు ఉన్నా పేరెన్నిక గన్నవి అంటే ప్రాశస్త్యం ఎక్కువగా పొందింది ఏంటమ్మా, విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, అలాగే మనకి జయప నాయకుడు రచించినటువంటి నృత్య రత్నావళి, ఈ రెండు. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. అయితే మనకి క్వశ్చన్ ఒక్కసారి మీరు చూడండి. ఎస్, డిస్కస్ ద లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాకతీయస్. సో మనం కాకతీయుల వాస్తు శిల్పకళను కూడా మనం చెప్పాలమ్మా. కాకతీయుల వాస్తు శిల్పకళ, కాకతీయుల వాస్తు శిల్పకళ. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాకతీయస్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాకతీయస్. అయితే కాకతీయులు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళ శిల్పకళారీతి ఎట్లా ఉంటుందంటే కళ్యాణి చాళుక్యులకు దగ్గరగా ఉంటుందమ్మా. కళ్యాణి చాళుక్యులు వీళ్ళ శిల్పకళారీతి, వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అంటే కళ్యాణి చాళుక్యుల శిల్పకళారీతిని ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ కాకతీయుల శిల్పకళ అనేది బుక్స్లో ఉండే కంటే కూడా, అంటే బుక్స్లో ఉండే కొన్ని వాస్తు శిల్ప గ్రంథాల్లో ఉండే వాటికంటే కూడా ఈ శిల్పకళారీతుల పైన, ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పైన ఎక్కువ నేటివ్ ప్రభావం ఉంది. నేటివ్ ప్రభావం అంటే ఏంటమ్మా, లోకల్ ప్రభావం ఉంది. ప్రాంతీయ పద్ధతులకే వీళ్ళు ఎక్కువగా ఈ అవకాశం ఇచ్చారు. లేకపోతే ప్రాంతీయ పద్ధతులు అనేవి వీళ్ళ శిల్పకళారీతిలో ఒక ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఎస్, అయితే మనకి వీళ్ళు నిర్మించిన ఆలయ నిర్మాణాల్లో మనం చూసుకున్నట్టయితే చాలా ముఖ్యమైనది, పేరుగాంచిన శిల్పకళ ఏంటంటేమో త్రికూట అంటే ఏంటేమో మూడు శిఖరాలు. సో త్రికూట ఆలయ నిర్మాణాలు అనేవి మనకి కాకతీయుల కాలంలో పేరుగాంచినటువంటి వాస్తు శిల్పకళ. అయితే ఈ త్రికూట శిల్పకళ లేదా మూడు శిఖరాలు కలిగిన శిల్పకళ అనేది మనకి చాళుక్య శిల్పకళా రీతులను పోలి ఉంటుందమ్మా. చాళుక్య శిల్పకళా రీతులను పోలి ఉంటుంది. కళ్యాణి చాళుక్యుల శిల్పకళా రీతిని పోలి ఉంటుంది. సో మీకు తెలుసు కళ్యాణి చాళుక్యుల తర్వాత వాళ్ళ ప్లేస్లో మనకి ఒకటిగా వచ్చింది ఎవరమ్మా, కాకతీయులు. ఆన్ ద రిమైన్స్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్ ద కాకతీయాస్ were started the Kakatiyas were established and they started the new kingdom atla. Yes,
సో కాబట్టి కళ్యాణి చాళుక్యుల శిల్పశైలి మనకి ఇక్కడ త్రికూటాలయాల్లో మనకు ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకి ఈ త్రికూటాలయాల్లో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్. 1000 పిల్లర్ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్. మనకి హనుమకొండలో ఉండేటటువంటి త్రికూట ఆలయాన్నే ఏమంటారమ్మా? 1000 స్తంభాల గుడి అంటారు. మనకు హనుమకొండలో ఉండేటటువంటి త్రికూట ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం 1000 పిల్లర్ టెంపుల్ లేదా 1000 స్తంభాల గుడి అని మనం చెప్పుకుంటాము. సో ఇక్కడ ఈ శిల్ప కళారీతిని మనం చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఎట్లా ఉంటుంది ఈ కాకతీయుల శిల్పకళ అంటే కంప్లీట్గా కాకపోయినా సో మనకి కొంచెం వాళ్ళ శిల్పకళారీతిలో ఉన్నటువంటి భావం అనేది మనకు అర్థమవుతుంది. అయితే మీరు 1000 పిల్లర్ టెంపుల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా సమున్నతమైన మట్టాలతో ఎట్లా ఉంటుందమ్మా? సమున్నతమైన మట్టాలతో అంటే అన్ని వైపులా సమానంగా ఉన్నటువంటి మట్టాలతో మనకి సమున్నతమైన మట్టాలతో మధ్యలో చతురస్రాకారపు మంటపంతో సెంటర్లో ఎట్లా ఉంటుందమ్మా? మధ్యలో చతురస్రాకారపు మంటపం. ఎస్, మనం ఇండియన్ హిస్టరీలో తెలుసుకుంటాం. మంటపం అంటే మల్టీ పిల్లర్డ్ హాల్. మనకి టెంపుల్ ముందు ఉండేటటువంటి ఈ దీన్నే మండపం లేదా మల్టీ పిల్లర్డ్ హాల్ అని ఉంటుంది. సో కొన్ని చోట్ల 2 పిల్లర్స్ ఉండొచ్చు, 4 పిల్లర్స్ ఉండొచ్చు, 1000 పిల్లర్స్ ఉండొచ్చు, లేదా 50 పిల్లర్స్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఏవైనా మనకి గుడి ఏదైతే ఉందో గర్భగుడి ముందు మనకున్నటువంటి ఒక షెల్టర్ లాగా ఉండేది ఏదైతే ఉందో పిల్లర్స్తో ఉంటుంది, దాన్ని మల్టీ పిల్లర్డ్ హాల్ అంటాం. సో తెలుగులో మంటపం అంటాం. అయితే మనకి ఇక్కడ మంటపం ఏ ఆకారంలో ఉందమ్మా? చతురస్రాకారం, స్క్వేర్ ఆకారంలో ఉంది. చతురస్రాకారపు ఉంది. అయితే ఇట్లా మనకుంటే ఇది తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులకు వ్యాపించిందమ్మా. తూర్పు ఈస్ట్, థర్డ్ పాయింట్ వెస్ట్ అండ్ నార్త్. ఇలా మనకి ఈ 3 శిఖరాలు 3 వైపులా తూర్పు, పశ్చిమ మరియు ఉత్తర దిక్కులకు వ్యాపించింది. ఏది? ఈ త్రికూట ఆలయం అనేది. ఈ త్రికూట ఆలయం 3 మందిరాలతో విరజిల్లి అంటే ఒకే ప్లేస్లో మనకేంటమ్మా? మనకి 3 శిఖరాలు అంటే ఏంటి? శిఖర అంటే ఏంటమ్మా? శిఖర అంటే మనకి ఎండ్ పాయింటింగ్ని శిఖర అంటాం. దీన్ని శిఖర, ఇక్కడ ఉండేది ఈ పాయింట్ శిఖర, లాస్ట్ శిఖర. 3 శిఖరాలతో. అయితే ఇక్కడ 3 మందిరాలతో ఈ టెంపుల్ అనేది లోపల ఎన్ని ఉంటాయమ్మా? 3 టెంపుల్స్ ఉంటాయి. మళ్ళీ విత్ ఇన్ ద టెంపుల్ లోపలికి వెళ్తే మళ్ళీ 3 శిఖరాస్ ఉంటాయి. సో అందులో 3 గర్భగుడులు ఉంటాయి. 3 గర్భగుడి అనేది ఏంటమ్మా? మెయిన్ గాడ్కు ఉండేటటువంటి టెంపుల్. ఇక్కడ మనకి 3 గాళ్ళు కనబడుతుంటారు. సో 3 శిఖరాలతో ముఖ మండప స్తంభాలు 3 శిఖరాలు, ముఖ మండప స్తంభాలు. అంటే మనకి ఈ మండపానికి మనకి ఈ ముఖం వైపు ఉండేటటువంటి స్తంభాలు, ముఖ మండపు స్తంభాలు, అలాగే ద్వారబంధాలు ఏవైతే డోర్స్ ఉన్నాయో దర్వాజాస్, ద్వారబంధాలు, అలాగే పానవట్టం అంటే మనకి ఈ శివలింగం ఉంటుంది కదమ్మా, ఆ లింగాకృతి ఆకారాన్ని నిలబెట్టేటటువంటి ప్లేస్ పానవట్టం. మనకి శివలింగం ఏదైతే ఉందో లింగాకృతిని నిలపడానికి చేసేటటువంటి బేస్ ఆధారం ఏదైతే ఉందో దాన్ని పానవట్టం అంటారు. ఇకపోతే నంది, ఇలా వీటన్నిటిలో కూడా మనకి ఈ సమున్నతమైన మట్టాలు, చతురస్రాకారపు మంటపం, తర్వాత ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ వైపు ఉండేటటువంటి స్ప్రెడ్ అయినటువంటి ఈ శిఖరాలు, ఓకేనా, మంటప స్తంభాలు, ఓకేనా, పానవట్టం అంటే లింగాన్ని పెట్టేటటువంటి బేస్, అలాగే నంది, వీటన్నిటిని చూస్తే మనకేమర్థమవుతుందంటే కాకతీయ శిల్పకారుల అత్యున్నత శిల్పశైలి వైభవం మనకు కనిపిస్తుందమ్మా. మనకు కనిపిస్తుంది. ఇంత సుందరంగా ఎలా తీర్చిదిద్దారు,
ఇంత ఎంత స్కిల్ఫుల్ వర్కర్స్ అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఇవన్నీ అతి సుందరమైన పనితనంతో తీర్చబడినట్టు లేదా చెక్కబడినట్టు మనకి కనిపిస్తుంటుంది. ఇది మనకి ఈ త్రికూట ఆలయాలకి మనం తీసుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ అమ్మ. ద మోస్ట్ ఇంపార్టెంట్ త్రికూట ఆలయం 1000 స్తంభాల గుడి. అయితే మనకి ఇట్లా కాకుండా మనకి ఇంకొక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఏంటి మనకి ఈ కాకతీయుల శిల్ప శైలిలో అంటే మనకి పాలంపేటలో మనకు ఉన్నటువంటి ఏంటమ్మా మనకి ఆ టెంపుల్ పాలంపేటలో ఉన్నటువంటి ఆలయం, పాలంపేటలో ఉన్నటువంటి ఆలయం. సో ఇక్కడ మనకి రామప్ప టెంపుల్ ఉంటుంది. ఈ పాలంపేటలో ఉండేటటువంటి ఆలయం చూస్తే మనకి ఇది త్రికూట శిఖరాలయం కాదమ్మా, త్రికూట శిఖరాలయం కాదు. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. వాస్తు శిల్పకళ కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో అది కళ్యాణి చాళుక్యుల వాస్తు శిల్పకళ రీతికి దగ్గరగా ఉంటే ఇది కంప్లీట్ డిఫరెంట్. పాలంపేటలో ఉన్నటువంటి ఈ రామప్ప టెంపుల్ త్రికూట శిఖరాలయం కాదు, త్రికూట శిఖరాలయం కాదు. అంటే మనకి 3 శిఖరాలు ఉండేటటువంటి ఆలయం చెందకుండా ఇందులో ఏముంటుందంటే గర్భగృహ అంటే మనకి ఏంటంటే శాంక్టమ్ అండ్ శాంక్టోరియం అమ్మ. శాంక్టమ్ అండ్ శాంక్టోరియం. గర్భగుడి అంటే మెయిన్ డైటీ ఉండేటటువంటి టెంపుల్ గర్భగుడి. మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళి చూసినప్పుడు, టెంపుల్ బయట నుంచి చూసినప్పుడు ఇట్లా కనబడుతుందమ్మా. జనరల్గా ఏంటిది మనకి ఈ టెంపుల్ మనకి ఉదాహరణకు మీరు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇట్లా ఉంటుంది ద్రవిడియన్ స్టైల్. సో ఇట్లా మనకు బయట లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనకి ఇట్లా ఒకటి ఉంటుందమ్మా లోపల. ఇది గర్భగుడి, శాంక్టమ్ అండ్ శాంక్టోరియం. ఇక్కడ గాడు ఉంటాడు. ఈ పైన కట్టేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని విమాన అంటారు లేదా పిరమిడ్ షేప్ అంటారు. పిరమిడ్ షేప్ ఎక్కడ గర్భగుడి పైన ఉన్నటువంటి శాంక్టోరియం పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని. ఎస్ ఓకే. మనకి ఇక్కడ గర్భగృహ అండ్ సెకండ్ వన్ ఈజ్ మంటపం. మంటపం అంటే మల్టీ పిల్లర్డ్ హాల్. అంటే గర్భగృహకి ముందు ఉండేటటువంటి ఈ మల్టీ పిల్లర్డ్ హాల్ ఏదైతే ఉందో దాన్ని మనం మంటపం అని చెప్పడం జరిగింది. అయితే ఈ గర్భగృహని ఈ మంటపాన్ని కలుపుతూ ఒకటి అంతరాల ఉంటుందమ్మా. అంతరాల గర్భగృహానికి మంటపానికి కలిసి ఇదొక రూట్ లాంటిది అనమాట. అంటే రెండింటిని కలిపేటటువంటి వే ఉంది, దాన్ని అంతరాల అంటాం. లేదా ప్యాసేజ్ బిట్వీన్ ది గర్భగృహ అండ్ మంటప, ఆర్ యూ కాల్ గర్భగృహ టు మంటప. ఇదంతా మనకి ఒక సైడ్ ఉంటుంది, వన్ సైడ్. ఇంకొక సైడ్ మనం చూసినట్టయితేనమ్మా ఉపపీఠం ఉంటుంది. ఉపపీఠం ఇంకొక సైడ్ మనకి ఉపపీఠం ఉంటుంది. సో ఇది మనకి ప్రదక్షిణ పాత్కి అంటే సర్క్యుంబులేటరీ పాత్కి ఇది బేస్గా మనం తీసుకోవచ్చు. ఉపపీఠాన్ని మనం సర్క్యుంబులేటరీ పాత్కి అంటే మన ప్రదక్షిణ పాత్కి దీన్ని మనం ఏంటమ్మా బేస్గా ఆధారంగా దీన్ని తీసుకోవచ్చు. అయితే మనకి ఈ ఆలయాన్ని చూసినట్టయితే ప్రధాన ఆలయ ఏదైతే ఉందో రామప్ప టెంపుల్ ఆలయ కుడ్యం, ప్రధాన ఆలయ కుడ్యం లేదా కుడ్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కుడులు ఉంటాయమ్మా. కుడులు అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి కిటికీలు. ప్రధాన ఆలయ కుడ్యంపై కుడులు ఉంటాయి. కుడులు అంటే మనకి గోడలకి కిటికీలు ఉంటాయి. ఇంకోటి ఈ కుడ్య స్తంభాలు, ఈ ప్రధాన ఆలయ కుడ్యాలపైన కుడ్య స్తంభాలు ఉంటాయి. అంటే కుడ్య స్తంభాలు అంటే ఈ గోడకు లోపలికి చొచ్చుకుపోయి ఉన్నటువంటి స్తంభాలమ్మ, పిల్లర్స్. గోడలోకి చొచ్చుకుపోయిన స్తంభాలు, పిల్లర్స్ ఉంటాయి. ఇంకోటి ఫస్ట్ ఏమో ప్రధాన ఆలయ కుడ్యాలపై కుడులు ఉంటాయి, అవి మనం గోడలకు ఉండే కిటికీలు. కుడ్య స్తంభాలు అంటే గోడ లోపలికి చొచ్చుకుపోయినటువంటి స్తంభాలు ఇవి ఉంటాయమ్మా. దీన్ని యాక్చువల్లీ ఈ టెంపుల్ని మనకి రామప్ప టెంపుల్ని వీళ్ళు తేలికపాటి ఇటుకలతో కట్టడం జరిగిందమ్మా. తేలికపాటి ఇటుకలు
తేలికపాటి అంటే చాలా తక్కువ లెస్ వెయిట్ ఉన్నటువంటి బ్రిక్స్తో మనకి ఈ ఆలయాన్ని కట్టడం అనేది జరిగింది. అయితే మనకి ఆలయంలో చూస్తే మనకి ద్వారబంధాలు అంటే డోర్స్ కానీ గేట్వేస్, లేదా మనకి దూలాలు కానీ, మనకి ఈ లెంటిల్స్ అంటాం కదా, దూలాలు కానీ, లేదా మనకి ఈ ఈ వీటిని చూస్తున్నప్పుడు ఈ ద్వారబంధాలు దుర్విడి చూస్తే మనకి ఈ కాకతీయుల కాలం నాటి ఈ శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైపుణ్యం అనేది మనకు తెలుస్తుందమ్మా. ఎక్కడ? శిల్పకళ, వాస్తు శిల్పకళలో మనకి వాళ్ళ నైపుణ్యం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈ కిటికీలు, ఈ కుడ్య స్తంభాలు, ఈ ద్వారబంధాలు, దూలాలు వీటిని చూస్తున్నప్పుడు మనకి ఏంటమ్మా ఏం తెలుస్తుంది? వాస్తు శిల్పకళ తెలుస్తుంది. అయితే మరి కాకతీయుల కాలం నాటి శిల్ప విశేషాలు, ఆర్ట్ మీకు తెలియాలంటే శిల్ప విశేషాలు ఇవి చూస్తున్నప్పుడు మనకు శిల్పకళ తెలుస్తుంది, వాస్తు శిల్పకళ తెలుస్తుంది, వాస్తు శిల్పకళ. సో మనకి శిల్ప విశేషాలు మనకు తెలియాలి అంటే మనకి కాకతీయుల కాలంలో మనకి ఈ సంగీత నాట్య కళాకారులు ఉండేవారమ్మా. అంటే మ్యూజిక్ అండ్ డాన్స్ వేసేటటువంటి కళాకారులు ఉండారు. వాళ్ళు నాట్య మంటపంలో ఇవి చేసేవారు. ఏంటి? మ్యూజిక్ అండ్ డాన్స్. ఎక్కడ? నాట్య మండపం ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ మంటపం. నాట్య మండపం ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ నాట్య మంటపం, ఏదైనా అనొచ్చమ్మా. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ భాగవత గాథలు చెక్కబడ్డాయమ్మా. భాగవత మతం మీకు తెలుసు కదా, భాగవత గాథలు ఇక్కడ చెక్కబడ్డాయి. అంటే ఆ శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఎక్కడ? ఈ నాట్య మండపంలో భాగవత గాథలు ఇక్కడ మనకి చెక్కబడ్డాయి. అలాగే మనకి తోరణాలు, గేట్వేస్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ గేట్వేస్, మెజెస్టిక్స్, తోరణాలు. అలాగే కీర్తిముఖాలు, గేట్వేస్, ద్వారాలు. అంటే మనకి పెద్దగా ఎత్తైనటువంటి మెజెస్టిక్ గేట్వేస్, తోరణాలు కానీ, లేదా కీర్తిముఖాలు జనరల్గా ఉండేటటువంటి దర్వాజా అంటే జనరల్గా ఉండేటటువంటి గేట్వేస్ కానీ మనం చూసినట్టయితే మనకి కళ్ళు చెదిరిపోయినట్టు అవుద్దమ్మా. ఇక్కడ మనకి తోరణాలు పైన మనం చూస్తే నాగిని విగ్రహాలు మనకి అక్కడ కనిపిస్తాయి. నాగిని విగ్రహాలు మనం చూస్తే వాటి కళ అభివ్యక్తీకరణలో, సౌందర్యంలో ఎంత కేర్ తీసుకున్నారు శిల్పకారులు అని మనకు తెలుస్తుంది. ఈ నాగిని విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విగ్రహాలని తీర్చిదిద్దడంలో శిల్పకారులు వాటి కళా అభివ్యక్తీకరణ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు శిల్పంలోనే కనబడుతుంటుంది అక్కడ. కానీ వాటి అందంని అంటే సౌందర్యాన్ని తీర్చిదిద్దడంలో కానీ సో మనకి కాకతీయుల శిల్పకారులు శిల్పకళకి ఎనలేని సేవ చేశారని చెప్పచ్చు. అలాగే మనకి అలస కన్యలు మీరు అక్కడ చూస్తే అలస కన్యలు కనబడతారు. అలస కన్యలు అంటే అప్సరసలమ్మ, అలస కన్యలు అంటే అప్సరసలు. అలాగే మనకి ఈ నంది ఉంటుంది కదా, నందులు. సో ఇవన్నీ మనకి ఏంటంటే అసలు ఇంత అద్భుతంగా ఎలా చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది మనకి. అప్సరసలను చూసిన, అలస కన్యలు లేదా నందులు చూసినా, లేదంటే మనకి ఈ ద్వార తోరణాలపై మనకు చెక్కినటువంటి అంశలు కానీ, లేదా కోలాటం ఇట్లాంటివి ఆడుతున్నటువంటి పిక్చర్స్ కానీ, ఇలాంటి మొదలైనవన్నీ మనకేం తెలియజేస్తాయంటే ఈ కాకతీయుల శిల్పకళ వైభవాన్ని మనకి తెలియజేస్తాయి. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ జయప్ప నాయకుడు రాసినటువంటి ఏదైతే నృత్యరత్నావళి ఉందో అందులో ఉన్నటువంటి ఎక్కువ సంఘటనలు మనకి ఇక్కడ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏ రూపంలో? ఈ శిల్ప కళా రూపంలో. ఇది మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్మా. సో మనం కాకతీయుల కాలం నాటి భాష, సాహిత్యం, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళ వైభవం గురించి చెప్పండి అంటే సో మనం ఈ ఆన్సర్ చెప్పాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.